పిల్లలారా, ఈసారి పంట బాగా పండింది. జాగ్రత్తగా కోయండి. ఒక్క గింజ కూడా వృధా కాకూడదు. సాయంత్రానికంతా ధాన్యాన్ని ఇంటికి చేర్చాలి. అలాగే నాన్నగారు, మీరు చెప్పినట్లే జాగ్రత్తగా కోస్తాము. ముగ్గురు కుమారులు వేర్వేరు విధంగా పనిచేసి సాయంత్రానికల్లా మొదటి కుమారుడు తొందరగా కోసి పంట వృధా చేశాడు. రెండో కుమారుడు నెమ్మదిగా చేసి తన పనిని చాలా ఆలస్యం చేశాడు. మూడో కుమారుడు వాళ్ళ నాన్న చెప్పినట్టు జాగ్రత్తగా పంటను కోసి పంటను సేకరించాడు. సాయంత్రం రైతు రామయ్య పంటను పరిశీలిస్తాడు. మూడవ కుమారుణ్ణి చూసి చిరునవ్వు నవ్వుతూ, చూశారా పిల్లలు? ఎవరు జాగ్రత్తగా కూశారో వారిదే మంచి ఫలితం. ధన్యవాదాలు నాన్నగారు. మీ మాట విన్నందుకు మేలైంది. ఈ కథలోని నీతి, మనం ఏ పని చేసినా జాగ్రత్తగా చేస్తేనే మంచి ఫలితం వస్తుంది. అనగనగా ఒక ఊరిలో ఒక ధాన్యం వ్యాపారి ఉండేవాడు. అతని అంగడిలో ఉన్న ధాన్యంలో సగం ధాన్యం ఎలుకలు తినడానికే సరిపోయేవి. ఎలుకలను ఎలాగైనా నివారించాలని ఆ వ్యాపారి ఒక పిల్లిని పెంచాలని నిర్ణయించుకుంటాడు. ఎలుకలు ఒక్కొక్కటిగా పిల్లి చేతికి చిక్కి చచ్చిపోతుండేవి. ఒకరోజు అన్ని ఎలుకలు సమావేశమయ్యాయి. ఒక ఎలుక చెప్పింది, మనకి ఈ పిల్లి నుండి తప్పించుకోవాలంటే దాని మెడకు 1 గంట కట్టాలి. అప్పుడది వస్తున్నప్పుడే మనకు తెలుస్తుంది. ఎలుకలన్నీ ఆనందించాయి. కాని ఒక ఎలుక ప్రశ్నించింది, సరే, ఆ గంట ఎవరు కడతారు? ఒక ఎలుక కూడా ముందుకు రాలేదు. అన్ని ఎలుకలు మౌనం వహించాయి. ఈ కథలోని నీతి, సలహా చెప్పడం సులభం, కాని ఆచరణలో పెట్టడం కష్టం. ఒక చిన్న గ్రామంలో రాము, సోము, మోహన్ అనే 3 స్నేహితులు ఉండేవారు. వీళ్ళు చిన్నప్పటినుంచి కలిసి పెరిగారు. రాము చాలా కష్టపడేవాడు. సోము చాలా తెలివైనవాడు. మోహన్ మాత్రం సోమరితనానికి అలవాటు పడినవాడు. ఒకరోజు 3 కలిసి అటవీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఒక మామిడి చెట్టు కనిపించింది. ఆ చెట్టు కింద ఒక రాతిపై ఇలా వ్రాసి ఉంది, ఈ చెట్టు ఫలాలు నిజమైన ధనం వైపు మిమ్మల్ని నడిపిస్తాయి. ఆ 3 స్నేహితులు ఆ మాయా మామిడి చెట్టు మామిడి పండ్లను తినాలని నిర్ణయించుకుంటారు. అంతలో ఒక వృద్ధుడు అక్కడికి వచ్చి వారితో ఇలా అన్నాడు, ఈ మాయా మామిడి చెట్టు ఫలాలను తినే ముందు మీ మనసు పవిత్రంగా ఉండాలి. లోభం లేదా స్వార్థం ఉంటే ఈ ఫలాలు విషంగా మారతాయి. రాము ఆ మాయా మామిడి చెట్టు పండ్లను కోశాడు. 3 స్నేహితులు ఇంటికి వచ్చేశారు. కష్టపడి పనిచేసే స్వభావం కలిగిన రాము మామిడి పండు తినగానే అతని ముందు బంగారు నాణేలు మెరిశాయి. బుద్ధిశాలి అయిన తెలివితో పనిచేసే సోము మామిడి పండు తినగానే అతనికి పుస్తకాల రూపంలో జ్ఞానం లభించింది. సోమరితనం ఉన్న మోహన్ మాత్రం మామిడి పండును తినగానే అతను అస్వస్థతకు లోనయ్యాడు. మామిడి పండు విషంలా మారింది. రాము తన సంపదలో కొంత భాగం స్నేహితులకు పంచాడు. సోము తన జ్ఞానంతో వారికి మంచి సలహాలు ఇస్తూ సాయం చేశాడు. మోహన్ తన తప్పు గ్రహించి అప్పటినుండి కష్టపడి పనిచేయడం ప్రారంభించాడు. ఈ కథలోని నీతి, కష్టపడి పనిచేసేవారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది. ఒక ఊర్లో గోపాలయ్య అనే నిజాయితీగల రైతు ఉండేవాడు. చిన్నపాటి పొలం, 2 ఎద్దులు, ఒక చిన్న కుటుంబం, అంతే అతని జీవితం. అయితే అతను ఎప్పుడూ నిజం మాట్లాడేవాడు. ఎవరి నుండి ఏదీ ఆశించేవాడు కాదు. ఒక్కసారి ఆ రాజ్యంలో రాజు కొత్త చట్టం పెట్టాడు. ఎవరైనా తమ పొలంలో బంగారు నాణేలు దొరికితే అది రాజుగారి సభకు తీసుకురావాలి. రాజు పరిశీలించి ఆ బంగారు నాణేలు ఎవరికి చెందుతాయని నిర్ణయిస్తాడు. ఒకరోజు గోపాలయ్య పొలాన్ని దున్నుతుంటే నేలలో ఒక చిన్న పాత్ర దొరికింది. అందులో పాతకాలపు బంగారు నాణేలు ఉన్నాయి. అతను ఆశ్చర్యపోయాడు.
వెంటనే తన భార్యను పిలిచి ఇలా అన్నాడు. రుక్మిణి, ఇదిగో చూడు, మన భూమిని దున్నుతుండగా ఈ పాత్ర బయటపడింది. ఇందులో బంగారు నాణేలు ఉన్నాయి. రాజుగారి చట్టం ప్రకారం ఇవి రాజుగారి సభకు తీసుకెళ్ళాలి. ఏవండి, నా మాట వినండి. మనకు ఎంత కష్టమో నీకు తెలుసు. ఈ నాణేలతో మనం కొత్త ఇల్లు కట్టుకోవచ్చు. పిల్లల చదువుల కోసం కూడా ఉపయోగపడతాయి. వద్దు రుక్మిణి, ఈ బంగారు నాణేలు మనవి కావు. మనది కాని ధనం వల్ల మనకు సుఖము సంతోషము లభించవు. ఈ బంగారు నాణేలను రాజుగారి సభకు తీసుకువెళతాను. మరుసటి రోజు గోపాలయ్య ఆ నాణేలు రాజుగారి సభకు తీసుకెళ్లాడు. రాజు పరిశీలించి అది అతని పొలం పాత యజమాని వారసుడి నిధి అని తెలిసింది. రాజు ఆ వారసుడిని పిలిపించాడు. కాని అతను ఇలా అన్నాడు. ప్రభూ, నేను ఆ పొలాన్ని గోపాలయ్యకు అమ్మేశాను. ఇప్పుడు పొలం అతనిది. కాబట్టి ఆ నిధి కూడా గోపాలయ్యకే చెందాలి. మీరిద్దరూ సత్యానికి నిలబడ్డారు. నీతిగా నిజాయితీగా ఉన్నారు. పొలంలో దొరికిన ధనం గోపాలయ్యదే. మీ ఇద్దరి నిజాయితీకి మెచ్చి మీ ఇద్దరికీ నేను ఈ ఏడాది పన్నులు మాఫీ చేస్తున్నాను. గోపాలయ్యను ఊరి ప్రజలంతా అభినందించారు. గోపాలయ్య పొలంలో లభించి రాజువిచ్చిన ధనంతో కొంత పొలం కొని అందులోనే ఒక ఇల్లు కట్టుకొని కష్టపడి వ్యవసాయం చేస్తూ భార్య పిల్లలతో సుఖంగా జీవించాడు. ఈ కథలోని నీతి సత్యవంతులుగా, నీతిగా, నిజాయితీగా ఉంటే అంతా మంచే జరుగుతుంది. ఎప్పటికైనా రాజుల, ప్రభుత్వాల మన్ననలు పొందుతారు. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి. మా కొత్త వీడియో అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.